తారకాసురుడనే రాక్షసుడు తన తపస్సు వల్ల ఒక వరం పొందాడు. శివుడి కుమారుడి వల్ల తప్ప తనకు ఎవరి చేతిలోనూ మరణం రాదు అని. అప్పటికే శివుడికి వివాహం జరగలేదు. దాంతో తారకాసురుడు రెచ్చిపోయి ఋషుల్ని, దేవతల్ని, మనుషుల్ని అందరినీ హింసించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత దక్షుని కూతురైన సతీదేవితో శివుడికి వివాహం జరుగుతుంది. దక్ష యజ్ఞంలో సతీదేవి తనకు జరిగిన అవమానం వల్ల ఆత్మాహుతి చేసుకుంటుంది. సతీదేవి మరణం తర్వాత తీవ్రమైన బాధతో శివుడు తపస్సులో లీనమైపోతాడు. ఆ తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మించి తన తపస్సు వల్ల శివుణ్ణి భర్తగా పొందింది. తర్వాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత శివపార్వతులకు కార్తికేయుడు జన్మిస్తాడు. కార్తికేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖ, శరవణభవ మరియు మురుగన్ అని కూడా పిలుస్తాడు. కార్తికేయ స్వామి జననం గురించి మరో వీడియోలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కార్తికేయ స్వామి తన తల్లి పార్వతీదేవి దగ్గర అన్ని విషయాలు నేర్చుకుంటాడు. అమ్మవారు మంచి విలువలు, నడవడికత, ధైర్యం, యుద్ధం చేసే విధానం, జీవిత సమతుల్యం ఇలా ఎన్నో విషయాల్లో శిక్షణ ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కార్తికేయుడు తారకాసురుణ్ణి జయించి దేవతలకు సేనాధిపతిగా మారాడు. అందుకే ఆయన్ను యుద్ధ దేవుడు, గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తాం. ఆ తర్వాత పార్వతీమాత స్కందమాత రూపం ధరిస్తారు. మనకు స్కందమాత రూపం ఏం తెలియజేస్తుందంటే, తల్లి మనకు మొదటి గురువు. అమ్మ ప్రేమ, మార్గదర్శకత్వంతోనే మనం నేర్చుకోవడం మొదలుపెట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. అమ్మ మనల్ని చూసుకోవడమే కాదు, ధైర్యం, సాహసం, మంచి విలువలు కూడా నేర్పిస్తారు. తల్లి వల్లనే బిడ్డలో వీరత్వం, ధైర్యం, మంచి విలువలు, నడవడికత ఉద్భవిస్తాయి. స్కందమాత ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మనం నవరాత్రి 6వ రోజు గురించి తెలుసుకుందాం.